నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది అని చెప్పేసి అయితే నేతలు జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ నిజాలు చెప్పారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, మనం చూస్తుంటే నిన్న మొన్నటి దాకా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా ప్రయత్నించలేదు. అయితే ఎటకేళ్ళకైతే అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది అనేది వాళ్ళు విశ్లేషించి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించే ప్రయత్నం చేశారంటే అసలు ఏమై ఉంటుంది సార్? అంటే వాళ్ళు ఏం చెప్పు ఉంటారు? ఏం లేదమ్మా, అంటే వీళ్ళ యొక్క వాదన ఏంటంటే మనం ఏదో బటన్ నొక్కుతున్నాం, కొన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం కాబట్టి ప్రజలంతా మన వైపు ఉన్నారని భ్రమల్లో ఉన్నారు. కానీ ప్రజలు దీనికి భిన్నంగా కోరుకున్నారమ్మా. వాళ్ళు మంచి సాగునీరు, తాగునీరు, ఉపాధి కల్పన, ప్లస్ పనులు కావాలి వాళ్ళకి. వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు, భవన కార్మికులు కానీ, పెయింటింగ్ కాంట్రాక్టర్స్ కానీ, ఎవరైనా సరే, సో ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, ఈ విధంగా రకరకాల కుల వృత్తుల్లో ఉన్నవాళ్ళు, రకరకాల చిన్న చితగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న చితగా కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయారు పూర్తిగా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు రాష్ట్రంలో, డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ రావట్లేదు, ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి ప్రాజెక్టులు కూడా సాగట్లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా భయపడారు. సో ప్లస్ రెండోది ఏంటంటే మెగా డిఎస్పీ చేస్తున్నారు, అది మాట తప్పారు. పోలవరాన్ని అటకెక్కిచ్చారు. సో కొన్ని ఏరియాల్లో సాగునీరు లేదు, తాగునీరు లేదు. ప్లస్ విజయవాడ లాంటి నడిబొడ్డునే, మొగలరాజపురం అటువంటి చోట్ల కూడా నడిబొడ్డునే మీకు అతిసారం వచ్చి ఎంతమంది చనిపోయారో చూసాం మనం. అంటే సరైన త్రాగునీరు కూడా సప్లై చేయలేకపోయింది గవర్నమెంట్. అదేవిధంగా గుళ్ళ మీద దాళ్ళు, దేవాలయాల మీద దాళ్ళు, రెండోది విగ్రహాల ధ్వంసం. ఇటు తిరుపతిలో అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు, తిరుపతిలో కూడా పట్టించారు. ఎక్కడ చూసినా గొడవలు, కోట్లాట్లు, ప్లస్ దళితుల మీద దాళ్ళు, బీసీల మీద దాళ్ళు, ఎస్సీల మీద దాళ్ళు, మైనార్టీ మీద దాళ్ళు, వాళ్ళ ఆస్తులు లాక్కోవడం, వాళ్ళ ఇళ్ళు లాక్కోవడం, వాళ్ళ భూములు లాక్కోవడం, వాళ్ళ పొలాలు లాక్కోవడం. సో ఆ విధంగా ఎన్ని కుటుంబాలు బలి అయిపోయినాయి మనం చూసాం. కేవలం మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ అని ఎఫిషియెంట్ డాక్టర్ని ఏ విధంగా హింస పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన మరణానికి కారణమయ్యారు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని ఏ విధంగా చంపేశాడు. అలాగే కోడికత్తి కేసులో ఒక అన్యాయంగా ఒక అతన్ని ఇరికించి ఆ కుర్రోడిని 5 ఏళ్ళు లోపల పెట్టి అతని భవిష్యత్తుని ఏ విధంగా పాడు చేశారు. ఈ విధంగా ఒకటిగా చెప్పుకుంటా పోతే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్సెప్ట్ కొన్ని సంక్షేమ పథకాలు బటన్ నొక్కుడు తప్పిస్తే ఎక్కడ కూడా గోతులు పడిన రోడ్లకు కానీ ఒక తట్టిన మట్టేసిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా కొత్తగా రోడ్లు నిర్మించలేదు. ఎక్కడ కూడా ఆ పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో, సాగునీరు ప్రాజెక్టులు కానీ, తాగునీరు ప్రాజెక్టులు కానీ, ఎక్కడ కూడా వాటిని ఫినిష్ చేయలేదు. ఉన్న ఇండస్ట్రీస్ని రాష్ట్రం నుంచి బయటకు తోలేసేసారు. ఎన్నో మంచి మంచి సంస్థలు, రావాల్సిన సంస్థలు వస్తుంటే వాళ్ళ దగ్గర వీళ్ళ గొంతెమ్మ కోరికలు, వీళ్ళ డిమాండ్స్ పెట్టి, ఇప్పుడు జాకీ అవనివ్వండి, లూలు అవనివ్వండి, ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ అవనివ్వండి, ఈ విధంగా కొన్ని మొబైల్ కంపెనీలు కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు తరిమేశారు. ఎప్పటి నుంచో రాష్ట్రంలో ఒక అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న అమర్ రాజా బ్యాటరీస్ని ఆయన ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అదే హైదరాబాద్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈ రోజున వాళ్ళకి ల్యాండ్ బ్యాంకే కొన్ని లక్షల కోట్లు ఉండేది. అటువంటిది సొంత ఊరికి ఏదో చేయాలి, సొంత ప్రజలకు ఏదో చేయాలి, నా జిల్లాకి ఏదో చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఆ గల్లా ఫ్యామిలీ అక్కడ అంత ఇండస్ట్రీని స్థాపించి అంతమందికి ఉపాధి కల్పిస్తే వాళ్ళని ఏ విధంగా హింసించారు, ఏ విధంగా బాధ పెట్టారు. అక్కడి నుంచి ఇటు తెలంగాణగా సంస్థ తరలిపోయే వరకు కూడా వాళ్ళు నిద్రపోలేదు. ఈ విధంగా చూసుకుంటుంటే ఎన్నో కారణాలమ్మా. శాండ్ పేరుతో మోసం, మాఫియా, శాండ్, ల్యాండ్, వైన్, ఈ విధంగా అన్ని రకాలుగా వాళ్ళ యొక్క కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతోటి చెలగాటు వాడుతూ ఎంతోమంది పుస్తులు దిగిపోయినాయి, ఎంతోమంది అనారోగ్యం పాలైపోయారు, ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో ఈ విధంగా ఎక్కడ కూడా ఒక పాజిటివ్ నోట్ లేదు వీళ్ళ మీద. కేవలం ఏదో కుక్కకి బిస్కెట్లు వేస్తున్నట్టుగా ఏదో పథకాలు ఇస్తున్నాము, ఫ్రీ పథకం ఇస్తున్నాం అని ఆలోచించారు. కానీ దాంతో ఏదో మేము మళ్ళీ నగ్గుతామని అదే మాకు శ్రీరామ రక్ష అనుకున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఇన్ని రకాలుగా వీళ్ళు ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. ప్రతిపక్ష నాయకులకి స్వేచ్ఛ లేదు, కార్యకర్తలకు స్వేచ్ఛ లేదు, సో ఈవెన్ వ్యాపారం చేసుకునేవాడికి స్వేచ్ఛ లేదు, కామన్ మ్యాన్కి స్వేచ్ఛ లేదు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ప్రజలు వీళ్ళు అసలే ఈ రౌడీజం, గూండాయిజం, ఫ్యాక్షనిజంతో కూడుకున్న నాయకత్వం ఉన్న ఈ నాయకులు కాబట్టి
సో మనం బయటపడి బాహటంగా మన ఇంటిపైన జెండా కట్టినా, లేకపోతే జై తెలుగుదేశం అన్నా, జై బీజేపీ అన్నా, జై టీడీపీ అన్నా ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడతారని ప్రజలు, ఇటు న్యూట్రల్గా ఉండే ప్రజలు కానీ, ఇటు మార్పు కోరుకున్న ప్రజలు కానీ, ఇటు ఆల్రెడీ సాంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంక్ ప్రజలు కూడా ఎక్కడ కూడా బయటపడకుండా చాలా గుమ్మనంగా, చాలా వాళ్ళు తెలివితేటలు ప్రదర్శించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టుగా బయటపడకుండా కరెక్ట్గా సమయం చూసి కరెక్ట్గా సమయానికి అనుకూలంగా వాళ్ళు ఓటనే ఆయుధంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ నేతలు కూడా అదే చెప్తున్నారు సార్. ఎందుకంటే గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎక్కడ వ్యతిరేకత దొరకలేదు, అదేంటి ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కనిపించలేదు, ఓన్లీ ఓటేసేటప్పుడే కనిపించింది, అది మేము పసిగట్టలేకపోయాము అని చెప్పేసి. అంటే జనాలు ముందే ప్లాన్ చేసుకున్నారు అనుకోవచ్చా మనం? అంతేనమ్మా. మొత్తం ఇప్పుడు ఒక్క చోట అయితే పర్లేదు కదమ్మా, మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక ఉద్యోగస్తులు అయితే కొంచెం బాహటంగా బయటపడ్డారు, రోడ్డు మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, గొడవలు చేశారు. కానీ మిగతా వర్గాలు ఎవ్వరు కూడా బయటపడలా. మిగతా వర్గాలు ఎవ్వరు కూడా వాళ్ళ యొక్క వ్యతిరేకతను కానీ, వాళ్ళ అసంతృప్తిని కానీ బయట పెట్టుకోలే. మేము మీకు ఈసారి ఓటు వేయం, మీకు ఓటు వేయట్లేదు, మా మద్దతు మీకు లేదని ఎవ్వరూ చెప్పలా. సో ఎవరు అడిగినా సరే లేదు మా ఓటు మీకే అని చెప్పారు. ఎలక్షన్ అయిన తర్వాత ఇదే చెప్పారు, ఎలక్షన్ ముందు చెప్పారు. దానివల్లనే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి ఒక అనుచరగణం కానీ, వాళ్ళ యొక్క మంత్రివర్గం కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఏమనుకున్నారంటే 100% మళ్ళీ మంది అధికారం, వైనాట్ 175 అని, మాది అధికారం అని విర్రవీగిపోయారు. సో ఇక్కడ ప్రపంచ చరిత్రలోనే ఒక వింతైన అరుదైన దృశ్యం ఏంటంటే అమ్మా, సాధారణంగా ఏ రాజకీయ నాయకుడన్నా ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెడతాడు, ప్రజల్ని మోసం చేస్తాడు, ప్రజల్ని లోపరుచుకుంటాడు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్, అంటే వరల్డ్ వైడ్ కూడా తీసుకుంటే కూడా ఒక జనాలు జగన్ని మోసం చేశారు. అంతే కదా. ఇప్పుడు ఆరామస్థానం లాంటి అంత తెలివైన ఒక సెఫాలజిస్ట్ కూడా లేదు 100% వస్తుందని చెప్పాడు. సో అదేవిధంగా ఈ నాయకులు కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో ప్రజలు ఏం చూసారంటే, బాబు గారు లాంటి అంత సీనియారిటీ ఉన్నవాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తినే ఇన్ని రకాలుగా వీళ్ళు ఇబ్బందులు పెట్టారు, ఏ తప్పు చేయకుండా 53 రోజులు లోపల పెట్టారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, మిగతా నాయకులను ఏ విధంగా పెట్టారు, రాష్ట్రాన్ని ఏ విధంగా రాచి రంపాన పెట్టారు. కాబట్టి మనం సామాన్యులం కాబట్టి ఇప్పుడు రఘురామరాజు లాంటి అంత పెద్ద వ్యక్తిని కూడా ఏ విధంగా వాళ్ళు టార్చర్ పెట్టి మ్యాన్ హ్యాండిల్ చేసి కొట్టి హింసించారో మనం చూసాం. సో అటువంటిప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే, ఇక మనం సామాన్యులం, సో వీళ్ళందరితో పోలిస్తే మనం చాలా చిన్నవాళ్ళం, సో డెఫినెట్గా మనం ఓటు వేయము, ఈసారి మీకు మద్దతు మాది లేదని చెప్తే ఏ అరాచకం చేస్తారో, ఏ ప్రాణాలు తీస్తారో, లేకపోతే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారో, మనకు రక్షణ లేకుండా పోతుందేమో అని చెప్పి లాస్ట్ వరకు కూడా ఒగ్గబట్టుకుని ఎక్కడ కూడా వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు కానీ వ్యక్తపరచకుండా కరెక్ట్గా మా బ్యాలెట్ దగ్గర వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారమ్మా. సో అది శరాగతంగా తగిలింది వీళ్ళకి. అసలు వీళ్ళు ఊహించలేదు. వీళ్ళు ఇప్పుడు ఎవరు అడిగినా మేము మీకే ఓటు అంటున్నారు, ఎవరికి వేసామంటే మీకే వేసామంటున్నాడు. ముందు మాట అదే చెప్పాడు, వెనకాల అదే చెప్పాడు. సో చివరికి వచ్చేటప్పటికి ఈ యొక్క ఊహించని పరిణామంతో, ఊహించని ఈ యొక్క రిజల్ట్ తోటి అందరూ అవాక్ అయ్యారు. ఈ రోజు తల్లబట్టు కూర్చున్నారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం అవ్వట్లేదు. ఇప్పటికీ కూడా ఏదో రకరకాల వ్యాఖ్యానాలతోటి, రకరకాల ఊహలతోటి ఇంకా కూడా వాళ్ళు రియాలిటీకి దగ్గరగా రావట్లేదమ్మా. ఒకడేమో ఏదో ట్యాంపరింగ్ చేశారంటాడు, ఈవీఎంలు, ఒకడు మోసం చేసింది అంటాడు, ఏదో అదేదో అని చెబుతాడు. కానీ మనం చేసిన ప్రజాకంటకాలు ఏం చేసాం, ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏం చేసాం, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాం, రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేసాం. సో దీనివల్ల మనకి ఈ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారనేది ఇంకా కూడా పూర్తిగా వాళ్ళకి ఆ రియలైజేషన్ లేదు, ఆ యొక్క వాళ్ళ ఆ పరివర్తన కూడా లేదు. సో కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇది పూర్తిగా జనాలకి, జగన్కి జరిగిన యుద్ధం అమ్మ. ఆ యుద్ధంలో జనాలు నగ్గారు. సో డెఫినెట్గా ఇక మీదట రాష్ట్రం రామరాజ్యంగా మారుతుంది. ఏదైతే రావణ రాజ్యం నుంచి మన రామరాజ్యంగా మారబోతుంది. సో ప్రజలు హ్యాపీగా ఉండాలని, ఇక మీదట రాష్ట్రం అభివృద్ధి చెందాలని. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఏపీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.